ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. కుంభరాశి వారికి ఈ 2 రోజులు ఏమి జరుగుతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు అనేవి మీరు వినబోతున్నారు. గ్రహాలు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. శుక్రుడు బుధుడు మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు. మీ యొక్క ప్రతి నిర్ణయానికి శుక్రుడు మరియు బుధుడు అనుగ్రహంతో ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం మీకు సక్సెస్ అనేది కాబోతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శని భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ఇక కుంభరాశి వారికి మాత్రం సెప్టెంబర్ 11, 12 తేదీల్లో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క తోడుతో మీరు ముందుకు అడుగులు వేస్తే మంచి ఫలితాలనే పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో లభిస్తుంది. మీకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. ఈ రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారు గతంలో అయితే అనేక కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను అయితే వీరు అనుభవించారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదల, ధైర్యం, తెలివితేటలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఏ పని చేసినా సరే చాలా తెలివిగా చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వీరు కష్టాలు పడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరు ఏ విషయం అయినా సరే ఇతరులతో షేర్ చేసుకోరు. తను ఎక్కువగా నమ్మిన వారితో మాత్రమే వీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా చాలా అందంగా ఉంటారు. చక్కటి మాట తీరు, విశాలమైన నేత్రాలను వీరు కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని చూస్తే ఇట్టే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. వీరి వ్యక్తిత్వం చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, హాని కూడా చేయరు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరికి నటించడం అనేది రాదు అని చెప్పుకోవచ్చు. వీరికి అద్భుతమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వీరికి కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆదర్శాల కోసమే జీవిస్తూ ఉంటారు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు కూడా ఎవరికి అర్థం కావు. వీరు చాలా రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలను అయితే వీరు తట్టుకొని నిలబడతారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే వీరికి దైవం తోడు కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఎల్లప్పుడూ అయితే మీ ఇష్ట దైవారాధన అలాగే మీ కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలను అయితే పొందుతారు. అలాగే ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు 2 పెద్ద శుభవార్తలను కూడా వినబోతున్నారు. ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మీకు ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా బాగా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి మీకైతే విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. జీవితంలో అయితే మీకు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ సమయంలో మీకు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చబోతున్నాయి. శుక్రుడు మరియు బుధుడు కొత్త నిర్ణయ సహకరిస్తాడు. పెండింగ్లో ఉన్న పనులు ఈ 2 రోజుల్లో మీరు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించి పై అధికారులు మీకు ప్రశంసలను కురిపిస్తారు. వ్యాపారంలో ఉన్న ఒత్తిడులు మీకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికంగా మీరు ముందుకు సాగుతారు. ధైర్యంతో మీరు ముందుకు సాగండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అయితే తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు చూస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం విస్తీర్ణ జరుగుతుంది. దాని ద్వారా కొత్త కస్టమర్లు మీకు రాబోతున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఊహించని ధనాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు కూడా మీకు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఖర్చుల విషయంలో మీకు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ జీవితంలోకి వచ్చేవారు మీ నిర్ణయాలకు తగ్గట్టు వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి దూరమైన ఒక బంధం ఈ 2 రోజుల్లో మళ్ళీ దగ్గర కాబోతుంది. గతంలో ఎవరైతే మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ ఈ సమయంలో దగ్గర కాబోతున్నారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుందని చెప్పుకోవచ్చు. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కువగా మీరు దైవారాధన చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.